హాయ్ హలో అండి. గుంటూరు అనగానే మనందరికీ గుర్తొచ్చేది ముందు మిర్చియే కదండి. సో మనకి రీసెంట్గా గుంటూరు కారం అనే సినిమా కూడా వచ్చింది. మరి గుంటూరులో మిరగాయలు మామూలుగా ఉండవండి, మంట అద్దిరిపోవాల్సిందే. నరాలకైతే ఆ మంట సోకాల్సిందేనమాట. సో మనకి గుంటూరు మిరగాయలతోనైతే మంచి ఘాటుగా ఉండే కారం అయితే పట్టించాను. కొలతలతో చెప్తానండి. వీడియోని ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు, చివరి వరకు చూడండి. ఇంకా కొలతలు వచ్చేసి మన షాప్లో బాగా కారం ఉన్న మిరగాయలు అడిగితే ఇస్తారండి, నార్మల్గా ఉన్న మిరగాయలు ఇస్తారు, అలానే A15 మిరగాయలైనా ఇస్తారనమాట. మన ఘాటును బట్టి మనం మిరగాయలు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను నార్మల్ మిరగాయలు అలానే కారం మిరగాయలు కేజీ తీసుకున్నాను. దానికి 2 కేజీలు చెప్తున్నానండి. ధనియాలు వచ్చేసి 1/2 కిలో, జీలకర్ర వచ్చేసి 100 గ్రామ్స్, మెంతులు వచ్చేసి 100 గ్రామ్స్, వెల్లుల్లిపాయలు అండి అదేనండి చిన్నుల్లిపాయలు వచ్చేసి 1/2 కిలో, ఆవాలు 100 గ్రాములు, ఆవుదం వచ్చేసి వాళ్ళు డబ్బాలు ఇస్తారండి 100 to 150 గ్రాములు ఉండిద్ది అదొకటి, ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టుగా, పసుపు ఒక 100 గ్రామ్ తీసుకోవాలండి. ఇవేనండి పక్కా కొలతలైతే నేను చెప్తున్నానండి. అస్సలు లైక్ చేయటం మాత్రం మీరు అస్సలు మర్చిపోద్దండి. గుంటూరు వాళ్ళు ఎవరన్నా చూస్తే ఒక లైక్ మాత్రం అలా కొట్టేసేయండి. ఇంకా మనం మిరగాయల్ని ఎలా కారం పట్టించాలో ఇంకా ఫాస్ట్గా అయితే చూద్దాము. సో మనకు కావలసిన మిరగాయలకి కావలసిన మంచి ఘాటైన కారానికి కావలసిన కొలతలైతే ఇవ్వండి. పక్కా మీరైతే రాసుకోండి. సో ఈ విధంగా అయితే చేసుకుంటే మనకి ఏ దేంట్లోకైనా కానీ అసలు కారం అనేది అద్దిరిపోవాల్సిందేనమాట. మనకు దాదాపు 1 సంవత్సరం వరకు అయితే నిల్వ ఉంటుంది. మనకి ఎండాకాలం వచ్చిందంటేనే అందరూ కారాలు పట్టించుకొని, ఊరగాయలు పట్టించుకొని, వడియాలు పట్టించుకొని, ఊరమిరపకాయలు పట్టించుకొని ఇవైతే చేస్తారు కదా. మొన్న అయితే తెనాలి వెళ్ళినప్పుడు ఇలా మిరగాయలు అయితే తెచ్చుకొని కారం అయితే స్టార్ట్ చేశానండి. మనకి ఇంకొకటి మిరగాయలు మంచిగా వారికి రోకలతోనే మనకు దంచుతారండి. ఇదివరకు మమ్మల్ని కాలంలో 80sలో అనమాట. 80sలో చక్కగా మనకి సాయంత్రం పూట 3-3:30కి స్టార్ట్ చేసేవాళ్ళు. రోకలు పెట్టి దంచేవాళ్ళండి మా వదినోళ్ళు కానీ మా అమ్మోళ్ళు కానీ. ఇప్పుడు అన్ని మిల్లులే అనమాట. ఇంకా మనమైతే మిరగాయలు తీసుకొచ్చుకొని ఒక 3 రోజులైతే ఇలా ఎండలో అయితే ఆరబెట్టుకోవాలి. మిరగాయలు అయితే బాగా ఎండిపోవాలండి. అప్పుడు మాత్రమే మనము కారాన్ని అయితే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి. సో నేను ఒక 3 రోజులైతే ఇలా అన్ని ఎండలో ఆరబెట్టుకున్నాను. ఎండలు అయితే ఆంధ్రాలో మండిపోతున్నాయి. 2 రోజులు గట్టిగా పట్టింది. 3వ రోజు అయితే ఇలా కూర్చొని మిరగాయలు మొత్తం అది ఉంటుంది కదా, 2గా ఇరగ తీసుకోవాలండి. దానికి ఉన్న తొప్పుని మొత్తం తీసేసుకొని 2గా విరుచుకోవాలి. మంట మాత్రం మొత్తం ముక్కు చెవులు మొత్తం మండిపోయిద్ది అనమాట. తప్పదు. ఇరగదీసిన తర్వాత మళ్ళీ కూడా మనం అంటే ఇరగదీస్తూ ఆరబెట్టుకోవాలి. ఇలా చూసారు కదా తొక్కలు ఎలా వచ్చినాయో, ఇలా అనమాట 2గా విరుసుకోవాలి. ఆ రోజు నేను ఒక్కదాన్నే విరిసాను. మామూలుగా చేతులు ముక్కు మూతు మొత్తం 2 రోజులు మంట అసలు వదలలేదన్నమాట. ఇంకా మనం తీసుకున్న మిరగాయల్ని చక్కగా మనము వేపుకోవాలండి. నేనైతే 1 గంటన్నర టైం పట్టింది. 2 కేజీలు కదా, అంటే 2 ఉంటే త్వరగా అయిపోయేది. మనకేమో నేను ఒక్కదాన్నే ఉన్నాను. మొత్తం తీసేసరికి అయితే నాకు 1 గంటన్నర టైం పట్టింది. మళ్ళీ వేపిన తర్వాత కూడా కొంచెంసేపు ఆరబెట్టాలనేసి చెప్పారనేసి మొత్తం అయితే మంచి ఎండలో కూర్చొని మొత్తం అయితే విరగదీశానమాట. ఇదిగో మొత్తం విరగదీసిన తర్వాత ఇలా వచ్చినాయండి మిరగాయల్ని. ఇప్పుడైతే మనం గ్యాస్ మీద కాదులండి, పొయ్యి మీదే వీటిని వేపుకోవాలన్నమాట. చిన్నప్పుడు మా అమ్మ కుండకి సగం బెజ్జం పెట్టి దాంట్లో వేపేది. ఆ రోజులండి పోయినీళ్ళండి. ఇక్కడ నేను ఒక జలంసిరేరి బేషన్ ఒకటి తీసుకొని కొంచెం మంట పెట్టుకున్నాను. మంచి ఎండ 3:30-4 అయింది అనమాట. మిరగాయలన్నీ చక్కగా మనం ఇట్లా విదిలిస్తే దాంట్లో విత్తనాలు మొత్తం కింద పడిపోతాయి. ఆ మిరగాయలు వేసుకొని వరకు అటు ఇటు తిప్పటమేనండి. మళ్ళీ ఎక్కువసేపు ఉంచారనుకో మాడిపోతే మళ్ళీ కారం టేస్ట్ మొత్తం పోతుంది. జస్ట్ ఊరక సెక తగిలించడం అనమాట, అంతే. అలా వేపుకొని మళ్ళీ వేపుకున్నాయి మొత్తం ఇంకో దాంట్లోకి పోసుకోవటమేను. అవి ఒక అర్ధగంట గంట ఆరిపోతే ఇంకా సరిపోతుంది. నేనైతే అటు ఇటు తిరుగుతున్నాను, ఎందుకంటే ఆ గెరిట మిరగాయల్లో దూరిపోయింది అనమాట. దానివల్ల నేను అటు ఇటు తిరుగుతున్నాను. జస్ట్ అట్లా 2-3 సార్లు అంటే అయిపోద్ది, లేదంటే మళ్ళీ మాడిపోయిద్ది అనమాట. అసలే పైన ఎండ కూడా మాడిపోతుంది. ఇంకోసారి వేసుకొని ఊరకట్టుకి వేడి తగిలితే చాలు అట్లా అటు ఇటు ఒక 2-3 సార్లు అట్లా వేయించుకుంటే
సరిపోయిద్ది. ఇలా 2-3 సార్లు అయితే వచ్చినాయి నాకు. ఇలా అయితే ఇంకా వేపుకొని పక్కనైతే పోసుకున్నాను. ఎందుకంటే ఎండ మామూలుగా రావట్లేదనమాట. ఈ శాఖ ఓ పక్క నేను వీడియో తీసుకుంటూ మీకు చూపించాలని ఇలా అయితే ఎండలో మండిపోతుంది అసలు. అమ్మ బాబోయ్, ఆంధ్రాలో ఎన్ని ఎండలు ఉన్నాయో. నేనైతే వేపుతున్నాను, ఇంకా జస్ట్ ఊరికట్ట 2-3 తిప్పులు తిప్పేసేసి దాన్ని మొత్తం నా కష్టాలు కాదనమాట. ఓ పక్క వీడియో తీసుకుంటూ ఓ పక్క ఇవి తిప్పుకుంటూ ఉన్నాయన్నమాట. ఇలా వేపుకున్నాయి మొత్తం దీంట్లో పోసుకుంటున్నాను. తర్వాత మనము ఎండుమిరకాయలు తీసేటప్పుడు ఆ గింజలన్నీ కిందకు వస్తాయి కదా, ఆ గింజలు ధనియాలు 2 కలిపి వేపుకోవటమేను. ఎక్కువ మార్చుకోకూడదు, జాగ్రత్తగా వేపుకోవాలి. సెక్క కూడా ఎక్కువ పెట్టుకోకూడదు. జస్ట్ ఊరికి అట్లా వేగితే సరిపోతుంది. మనం రాంగ్గా వేపామంటే మరి కారం టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇంకా ధనియాలు అయితే వేపుకున్నాను, తర్వాత మెంతులు కూడా వేపుకుంటున్నాను. సో ఇవన్నీ సపరేట్గా వేపుకొని మనం ఆల్రెడీ సపరేట్గానే ఆరబెట్టుకుంటాం కాబట్టి వాటిలోనే పోసేసుకోవాలి. ఇక్కడ జీలకర్ర కూడా వేపుకుంటున్నాను. ఇవన్నీ లైట్గా వేయించుకొని అయితే పక్కన పోసుకుంటున్నాను. పక్కన పోసుకున్న తర్వాత ఒక గంట సేపు మళ్ళీ ఎండలో పెట్టాను. అంటే వేపిన తర్వాత కొంచెంసేపు ఎండలో పెట్టమన్నారనమాట మక్కోళ్ళు, మా వదినోళ్ళు. అందువల్ల ఇక్కడైతే మళ్ళీ ఆవాలు కూడా వేపుకున్నాను. అన్నీ లైట్గా వేయించుకోవాలి. దీంట్లో ఉప్పు మిక్స్ అయింది, మీరు ఉప్పు కూడా జస్ట్ ఊరికి అట్లా వేసుకొని ఇట్లా తిప్పి తీసేయటమేను. ఉప్పు కూడా వేయించుకోవాలి. మొత్తానికైతే నేను అన్నీ వేయించుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. చిన్నులపాయలు కూడా మనం ఒక కాగితంలోనో లేదా ఒక బాక్స్లోనో పెట్టుకోవాలి. నేనైతే ఇంకా మిల్లుకి వెళ్ళాను అనమాట. మిల్లుకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయనవసరం అన్నీ ఆవిడే చేసుకుంటే ఇంక ఇట్లయితే మొత్తం కాయలు పోసి రొక్కలతో అయితే బాగా దంచుతారు. నేను ఖచ్చితంగా ఎండాకాలం అయితే ఇది పట్టించుకొచ్చుకుంటాను, మళ్ళీ ఎండాకాలమే వెళ్తానమాట. సో మనకి ఏమీ ఉండదండి, ఆమె వేసుకుని దాన్ని ఉప్పు మనకు సరిపోనంత తీసుకెళ్తే ఇట్లా మనము 1 by 1 వేసుకుంటూ ఉండిద్ది అనమాట ఆమె. ఇంకా నేను ఏదైతే మొత్తం వేపుకొని అన్నీ సపరేట్గా తీసుకెళ్ళాలన్నమాట. అన్నీ కలపకూడదు, ధనియాలు మాత్రమే కలుపుకోవాలి. ధనియాలను ఎండుమిరకాయలు విత్తనాలు ఉన్నాయి కదా అవి మాత్రమే కలుపుకోవాలి. నేనైతే అన్నీ సపరేట్గా పెట్టుకొని ఒక క్యాన్లో పెట్టుకొని అయితే తీసుకొని వెళ్ళాను. ఇంకా ఇక్కడ కారం మిల్లే కాదండి, చాలా మిల్లులు అయితే ఉన్నాయి. ఇక్కడే మేము ఏదైనా ఫంక్షన్లు కానీ ఏదన్నా మరకబట్టించడం కానీ పచ్చళ్ళు చేసుకోవటం కానీ పప్పు కానీ చేయించుకున్నాను. ఇక్కడ ఎవరో ఒక ఆమె మినువులు అయితే బద్దలు కొట్టించుకుంటున్నారు. ఇక్కడ అన్నీ ఉంటాయి, పిండిమార, కారం మిల్లు, అలానే గ్రైండరు, చాలా ఉంటాయి. ఒకళ్ళైతే అదిగో జల్లిస్తుందండి వాళ్ళ అమ్మాయి. మనము మినపప్పు ఉండేది కదా, మినపప్పు చేస్తున్నారనమాట. సో అలా అండి, మనం ఊరుల్లో అయితే చక్కగా రోకలతో దంచుతారు. ఇంకా మనం ఆముదం వేస్తారు. ఆముదం ఎందుకు వేస్తారంటే కలర్ కోసం వేస్తారు అని చెప్పారు. ఇంకా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నులపాయలు అయితే ఒలుసుకోవాలన్నమాట. అదొక్కటే మనం చేయాల్సింది. ఇంకా ఆమె పట్టిద్ది, ఆమె జల్లిచ్చిద్ది, అన్నీ ఆమె చేసిద్దండి. ఇంకా మనం ఖాళీ డబ్బులు ఇచ్చేసి ఆ క్యాన్ని తీసుకొని రావటమేనమాట. ఇక్కడైతే ఆమె ఒక్కొక్కటి వేసినప్పుడు సరే మేము కూడా ఒక వీడియో తీసుకుంటామని అడిగి తీసుకున్నాను. ఇలా జల్లిస్తారు, మళ్ళీ వచ్చిందాన్ని మళ్ళీ లోపలేస్తారండి. మనం దగ్గరుండి పట్టించుకోవాలి, లేదా గర్గర్గా పట్టేస్తారు. సో పక్కన బద్దలు కావాలంటే అది కూడా వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఈ లోపు ఆమె అవి మొత్తం వేస్తుంది, మళ్ళీ దంచుతుంది, మళ్ళీ జల్లిస్తుంది. ఇలా అయితే ఆమె జల్లిస్తుందండి. ఎల్లుల్లిపాయలు ఆముదం అయితే ఇంకా వేయలేదు. ఇదిగోండి ఇక్కడ ఆముదం వేస్తుంది చూడండి. ఆముదం ఎందుకు వేస్తారండి అనేసి అంటే ఆముదం కలర్ కోసం వేస్తారు అని చెప్పింది అనమాట. ఇంకా మొత్తానికి అయితే అయిపోయింది. చిన్నులపాయలు వేసి కూడా దంచింది, చక్కగా జల్లిచ్చేస్తారండి వాళ్ళే. అదే మనకి నేను ఒక్కసారి హైదరాబాద్లో ఈ సైడ్ వచ్చి మిషన్లో వేసి ఆ సైడ్కి వెళ్ళి తీసారనమాట. ఏమీ కలపలేదు, నాకు అస్సలు నచ్చలేదన్నమాట ఆ కారం. అందుకే నేను ప్రతి ఎండాకాలం అయితే ఇలా 2 కేజీలు కారం కొట్టించుకుంటే మళ్ళీ మాకు నెక్స్ట్ సమ్మర్ దాకా ఉంటుందన్నమాట. కారాలు తక్కువే తింటాం మేము. అదనమాట, చక్కగా అయితే మనకి ఎత్తించుకుంటారు. కాకపోతే ఏంటంటే మనం వాళ్ళకి మెత్తగా వేయమని చెప్పాలి, కొంచెం గరుగ్గా వేస్తారు. ఇక్కడ కూడా నాకు కొంచెం అలానే ఉన్నట్టుంది. సరేలేండి, ఇంకా మనకి ఎండాకాలంలో కొంతమంది గుడ్డుగారం కూడా కొట్టించుకుంటారు. సో ఈ లాస్ట్ సంవత్సరం అయితే ఇంకో మిషన్ దగ్గరికి వెళ్ళాను, ఇప్పుడు ఇంకో మిషన్ దగ్గరికి వెళ్ళాను అనమాట. చూసారు కదా మిషన్లు ఎలా ఉంటాయి ఊరుల్లో. మనకి చక్కగా మన ముందే రోకలతో కొట్టి మంచిగా మనకు జల్లిచ్చిస్తారండి. ఇక్కడ నేను ఒకసారి వెళ్తే మిల్లులో ఇటు తీసి అటు వేసేసి మీరే కలుపుకోండి అన్నీ అనేసి అన్నాడు.
అందుకే నాకు నచ్చలేదన్నమాట. ఇలా నేను వెళ్ళినప్పుడల్లా సంవత్సరానికి ఒకసారి 2 కేజీలు కారం కొట్టించుకుంటానండి. ఏమండి మీరు కూడా గుంటూరు వాళ్ళు ఉంటే మీరు కూడా కారం కొట్టించుకుంటారండి? అలా అయితే నాకు తప్పకుండా కింద కామెంట్స్లో తెలపండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన బెల్ ఉంటుంది, దాన్ని కూడా కొట్టండి. అలానే ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.